రాత్రి గాలి మెల్లగా ఊపిరి తీసుకుంటూ అడవిలోని ఆకులను కదిలిస్తోంది. చంద్రుడు మేఘాల వెనక దాగి ఆకాశాన్ని నీలం పూల పరుపుగా మార్చాడు. ఆ వెలుగులో ఓ గ్రామం చివరగా ఉన్న చిన్న ఇల్లు మాత్రం వెలుతురుతో కాంతివంతంగా కనిపిస్తోంది. ఆ ఇంట్లో ఒక కుర్రాడు ఆదిత్య. ఆదిత్య పల్లెటూరి పిల్ల. తండ్రి రైతు, తల్లి పాఠశాల టీచర్. కాని అతనికి మాత్రం ఎప్పటినుంచో వింత కలలు వస్తూనే ఉన్నాయి. ఒక పెద్ద అడవి, వింత జంతువులు, నీలి కాంతితో మెరిసే రాయి, ఇంకా ఒక పురాతన తలుపు. ప్రతిసారి ఆ కలలో ఎవరో మృదువైన స్వరంలో చెబుతుంటారు, గ్రేటర్ దేన్, నీలావన ద్వారం నీదే, ఆదిత్య. అది నిన్ను పిలుస్తోంది. కల నుంచి లేచినప్పుడు అతనికి ఎప్పుడూ గుండెలో ఒక వింత కంపన. నీలావనం అంటే ఏంటో అని అతను తన తల్లిని అడిగాడు. ఆమె నవ్వుతూ, అదేమో నీ ఊహలోని అడవి కావచ్చు, బాబూ అంది. కాని ఆదిత్యకు తెలుసు, అది కల మాత్రమే కాదు. ఒకరోజు గ్రామం పక్కన ఉన్న కొండలో పంట చూసి వస్తూ ఉండగా, దూరంలో పొగమంచు మధ్య ఏదో మెరిసింది. దగ్గరగా వెళ్లి చూశాడు, మట్టిలో కరిగిపోయిన పురాతన రాయి ద్వారం. దానిపై వింత లిపులు చెక్కబడ్డాయి. ఆ అక్షరాలు కళ్ల ముందు తేలిపడి మారిపోతున్నట్లున్నాయి. ఆ రాయిపై వ్రాయబడి ఉన్నది, గ్రేటర్ దేన్, నీలావన ద్వారం, హృదయ శక్తి ఉన్నవారికే. ఆదిత్య చేతిని ఆ ద్వారంపై ఉంచగానే ఒక గాలి వలయం ఏర్పడి అతని చుట్టూ నీలి కాంతి కురిసింది. ఒక్క క్షణంలో నేల కిందకి లాగినట్టు అనిపించి చుట్టూ ప్రపంచమే తిరిగిపోయింది. చుట్టూ చూసేసరికి అతడు ఒక వింత ప్రపంచంలో ఉన్నాడు. ఆకాశం పచ్చని కాంతితో మెరిసిపోతుంది. చెట్ల ఆకులు నీలి రంగులో ఉన్నాయి. నేలమీద నక్షత్రాల్లా వెలిగే పువ్వులు. దూరంలో ఒక పెద్ద జలపాతం. నీరు క్రింద పడ్డప్పుడు రాగాలా వినిపిస్తోంది. అతనికి ముందు ఓ చిన్న జీవి, కొంచెం ముష్టి సైజులో, పారదర్శక రెక్కలతో ఎగురుతూ వచ్చింది. అది విన్యా అనే ఫెయిరీ. అయ్యో, మానవుడా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంది ఆమె ఆశ్చర్యంగా. నాకు తెలియదు. నేను నీలావన ద్వారం చూసి తాకగానే ఇలా జరిగిపోయింది, అన్నాడు ఆదిత్య. విన్యా కళ్ళు పెద్దవయ్యాయి. అంటే, నిజంగానే ద్వారం మళ్లీ తెరుచుకుందా? ఇది ఎన్నో శతాబ్దాల తర్వాత. ఆమె అతన్ని తీసుకెళ్ళింది వెలుగుల లోయ అనే ప్రదేశానికి. అక్కడ వందలాది ఫెయిరీలు, అడవి ఆత్మలు, పశువులు కలిసి మాంత్రిక కాంతులతో జీవిస్తున్నారు. విన్యా తెలిపింది, గ్రేటర్ దేన్, ఈ నీలావనం ఒకప్పుడు దేవతలు, మాంత్రికులు కలిసి కాపాడిన పవిత్ర ప్రదేశం. కాని అంధకార రాజు కెల్జార్ దానిపై శాపం వేసి దీన్ని నశింపజేశాడు. అప్పటినుంచి ద్వారం మూసుకుపోయింది. నువ్వు వచ్చావంటే మళ్లీ ఆశ పుట్టిందన్నమాట. ఆదిత్య తలలో వందల ప్రశ్నలు. నేను ఏమి చేయగలను అని అడిగాడు. విన్యా చిరునవ్వు నవ్వి, గ్రేటర్ దేన్, ద్వారం నిన్ను ఎంచుకుంది అంటే నీలావనం నీలో ఏదో శక్తిని చూసిందన్నమాట. కెల్జార్ను జయించగల శక్తి. అలా ఆదిత్యకు మొదలైంది మాంత్రిక యాత్ర, తనలోని శక్తిని తెలుసుకోవడం, నీలావనాన్ని రక్షించడం. విన్యా అతనిని ఒక పాత గుహకు తీసుకెళ్ళింది. ఆ గుహను జ్ఞానగుహ అంటారు. లోపల రాతిపై చెక్కబడ్డ 3 తలుపులు. ప్రతి తలుపు ముందు ఒక శిలాశకలం మీద వాక్యం. కీక్యాప్ 1 సత్యాన్ని తెలుసుకో. కీక్యాప్ 2 భయాన్ని ఎదుర్కో. కీక్యాప్ 3 నమ్మకాన్ని రక్షించు. ఈ 3 తలుపులు దాటితేనే నీకు మొదటి మాంత్రిక శక్తి లభిస్తుంది, అంది విన్యా. ఆదిత్య మొదటి తలుపు వైపు నడిచాడు, సత్యం. అందులోకి వెళ్లగానే చుట్టూ చీకటి. అతని బాల్యం, తప్పులు, భయాలు అన్నీ కళ్ల ముందు తేలాయి. అతను చిన్నప్పుడు తన స్నేహితుడిని మోసం చేసిన సన్నివేశం చూసి దిగులుపడ్డాడు. నేను తప్పు చేశాను అని అంగీకరించగానే ఆ చీకటి కరిగిపోయి వెండి కాంతిగా మారింది. వెలుగు చెప్పింది, గ్రేటర్ దేన్, సత్యాన్ని స్వీకరించినవాడే వెలుగును పొందగలడు. రెండవ తలుపు భయం. అందులో అతనికి పెద్ద నల్ల పాములు, అగ్నిజ్వాలలు, గాలిలో తేలే రాక్షసులు కనిపించారు. కాని అతను కళ్ళు మూసి, నేను భయపడను. ఇది నా మనసు సృష్టి మాత్రమే అన్నాడు. వెంటనే అన్ని దృశ్యాలు మాయమయ్యాయి. మూడవ తలుపు నమ్మకం. అందులో విన్యా గాయపడి నేలపై పడింది. అతని చెవిలో, నువ్వు నన్ను వదిలి వెళ్తేనే నీవు బయటకు రాగలవు అనే గళం. ఆదిత్య కదలలేదు. నమ్మకం అంటే వదిలిపెట్టడం కాదు అన్నాడు. వెంటనే ఆ దృశ్యం కరిగిపోయింది. గుహ వెలుపలకి వచ్చినప్పుడు అతని చేతిలో నీలి రత్నం మెరుస్తోంది. అది మానసిక శక్తి రాయి.
విన్యా గర్వంగా చూసింది. ఇప్పుడు నీవు నిజమైన రక్షకుడిగా మొదలుపెట్టావు.